కిడ్స్ గురించి. యాక్చువల్‌గా 10 ఆఫ్ 10 ఔట్ ఆఫ్ 9 కిడ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ మేము ల్యాప్‌టాప్స్, యూనో మొబైల్స్ పెట్టుకొని చూస్తున్నామనేసి ఇలాంటి సైట్స్ విజిట్ చేస్తున్నారు. సో పేరెంట్స్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్‌గా మనకి ఆస్ట్రేలియాలో ఒక లా వచ్చింది. అండర్ 15 ఇయర్స్ నో యాక్సెస్ టు ఎనీ సోషల్ మీడియా అనేసి. సో అలాంటి రూల్స్ మనకు కూడా వస్తే చాలా సంతోషిస్తాము. బట్ రాలేదు కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది. రాలేదు కాబట్టి కాదు. మీ మీడియా వాళ్ళు అసలు ఒకటే ఎంబడి ఎట్లా చూపిస్తారు అన్నిట్లా అట్లా ఎంటబడి తెప్పియాలి మనం. ఎందుకంటే మొత్తం జనరేషన్ అంతా బెకార్ తయారైతుంది. ఒకప్పుడు నాన్నలు, తాతలు వాళ్ళంతా చాలా తక్కువ సంపాదించేవాళ్ళు. మీడియంగా మా నాన్న వాళ్ళు వీళ్ళు కొంచెం మంచిగా సంపాదించేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్ మళ్ళా టైర్ 3 నుంచి టైర్ 2, టైర్ 1లో పడేయడానికి చూసాం. నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ పోతది తెలుసా? జనరల్ కంపార్ట్మెంట్‌కెళ్తది. పని చేసేటోళ్ళు తగ్గిపోతున్నారు. మీరు పని చేసేటోళ్ళని చూస్తున్నారు గానీ, పని చేసేటోళ్ళు మొత్తం తగ్గిపోతారు. ఎందుకంటే వాడికి కష్టపడడం తెలవదు. పూర్తి ఎడిక్షన్. ఎందుకంటే ఏదైతే కష్టపడితే వచ్చే కిక్, పైసలు సంపాదిస్తే వచ్చే కిక్, ఫ్యామిలీని చూస్తే కిక్, ఏదైతే హార్మోన్స్, ద ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయో వాడు ఇట్లా ఫోన్‌లో పట్టుకొని చూస్తుంటేనే వచ్చినాయి. అబ్బా! గీళ్ళు నాకొస్తే బావుంటది అనుకోగానే కిక్ వచ్చింది. వచ్చింది అనుకుంటాడు. ఒక అమ్మాయి మంచిగా పెళ్లి చేసుకుంటే బావుండు ఫోన్ సైడ్ చూస్తున్నాడు. వచ్చేసింది కిక్. సో ఎటు గాకుండా తయారైతున్నారు జనరేషన్. ఖచ్చితంగా వి హావ్ టు రియాక్ట్. జపాన్‌లో జపాన్‌లో నైట్ పిల్లలకి అసలు ఫోన్ యాక్సెస్ లేదు సర్టెన్ ఏజ్. దాని తర్వాత నైట్ బెడ్‌రూమ్స్‌లలకు ఫోన్స్ తీసుకురాకూడదు. సో ఇట్లాంటి పర్టిక్యులర్ రూల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇక్కడ అమెరికా ఫాలో అయితున్నాం మనం. అమెరికన్ ఫాలోవర్స్ మనం. ఏందంటే ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్‌గా ఉండాలే. పిల్లలకు ఏదంటే అది చెయ్యనియాలే. ఫ్రీడమ్ ఇయ్యాలి. స్వేచ్ఛ ఇవ్వాలి. జపాన్ నో. రోజు రాగానే 5 గంటలలో 3 గంటలు 2 అవర్స్ టైకాండో నేర్చుకోవాలా. ఒక 2 అవర్స్ వాళ్ళు చదువుకోవాలా. వాళ్ళ అసైన్‌మెంట్ కంపల్సరీ ఫినిష్ చేయాలి. ఫోన్ అనేది వాళ్ళు టచ్ చేయకూడదు. సో దే ఆర్ బికమింగ్ అన్ అమేజింగ్ ఇండివిడ్యుయల్స్. సో కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఎట్లా అంటే గవర్నమెంట్ షుడ్ రియల్లీ రియాక్ట్. మనం ఖచ్చితంగా జెన్‌జీ ఎక్సలెంట్ అండి. చాలా టాలెంట్ ఉంది వాళ్ళకి. ఆ టాలెంట్‌ని మనము పక్కదోవ పట్టకుండా కంచె వేయగలిగితే మన పిల్లలు జెమ్స్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా నుంచే గూగుల్ సీఏ వచ్చిండు. ప్రతిదీ ఇండియా వల్లే ఉన్నారు. సో Yes. ఆ ఇండియా బ్రీడ్ నల్లెంద ఆ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు అందరు మనోళ్ళు. సో టాలెంట్, ఎడ్యుకేషన్, టాలరెన్స్, వర్క్ చేసే ఒక శ్రమ ఇలాంటి అంతా మనకు చాలా ఉంది. సో కాబట్టికే చాలా ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక రూల్ అయితే రావాలి. కోవిడ్‌లో వచ్చింది ఫోన్‌లల్లా హోమ్ వర్క్‌లు, ఫోన్‌లల్లా ఇవన్నీ. బట్ నౌ యూ హావ్ టు రిస్ట్రిక్ట్ ఫోన్‌లల్లా పంపించకుండా పిల్లలు ఫోన్‌లు చూసి నేర్చుకునేవి. యూ షుడ్ స్టాప్. స్కూల్‌లో ఎడ్యుకేషన్ సో స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ కూడా ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఒక దాంట్లో వేయాలి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అరే చదువుకోరా అని నువ్వో ఫోన్ పడతివి. వాడు ఇంకొక ఫోన్ పడతాడు. సో కాబట్టికే ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద కిడ్స్ అనేది ఒక చెప్పడం. బట్ వీ హ్యావ్ ఆల్ అండి. ఒక్కళ్ళు కాదు అందరం కలిసి ట్రై చేస్తేనే ఇది అవుతుంది. ఎందుకంటే చాలా భయంకరమైన సోమరిపోతు జనరేషన్‌ని తీసుకురావడానికి మనమే ముందంజ వేస్తున్నాము. సో ఎంత తెలివి కల్ల పిల్లలున్నారంటే జెన్‌జీ ఈజ్ అమేజింగ్. వాళ్ళని కాపాడే మనకొక పంట పొలం ఉంది. ఒక పొలం ఉంది. ఆ పొలం పండుతదని తెలుసు. అది పండుతుంది. కానీ నువ్వేం చేయాలా? ఆ పంటలో ఎవరు తినకుండా ఎవరు కాపలా గాయాలి? తల్లిదండ్రులు, సమాజము, మన గవర్నమెంట్ లాంటి రూల్స్ మేజర్‌గా తల్లిదండ్రులే ఫాలో అవ్వాలి. బట్ సర్టెన్ రూల్స్ కూడా రావాలి. ఏదైనా స్కూల్స్‌లో వాళ్ళు హోమ్ వర్క్ ఇట్లా ఇవ్వొద్దు అనేదైతే రావాలనేది మాత్రం నేను కోరుకుంటున్నాను. మనం అందరం చదివినాం గదా! అవును. ఇస్తే డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ వర్కులు డౌన్‌లోడ్ చేసుడేందో, అదంతా దాంట్లో ఫోన్‌లో చేసుడేందో, వాడు చేస్తా నేనేం చేస్తున్నాడో చదువుకుంటున్నామ్మా అంటాడు. అందులో చదువుకోడు. మీరన్నట్టు ఖచ్చితంగా హి విల్ బి వాచింగ్. బికాజ్ ఎవ్రీ మినిట్ ఏదొస్తదో తెలవదు గదా! తల్లిదండ్రులు ఎక్కడి వరకు కాపాడతారు. కరెక్ట్. సో అప్రోచే తక్కువుండాల. సో దట్స్ హౌ డిజిటల్ డీటాక్స్ అవర్ అని పెట్టుకోవాలి. ఒక 2, 3 అవర్స్ లేకుండా పేరెంట్స్ ఫోన్ పక్కన పెట్టి పిల్లలతో ప్రేమ ఎక్కువ స్పెండ్ చేయాలా. వాల్యూస్ నేర్పాలా. భాగవతం చదివిపియాలా. భగవద్గీత చదివిపియాలా. వింటూ ఉన్నప్పుడు ఏందంటే ఎప్పుడైనా ఒక కల్చర్‌లో ఉన్నప్పుడు 100% మిస్టేక్ చెయ్యరు. 20% చేసినా మళ్ళా గెట్ బ్యాక్ అయితుంటారు. సో కాబట్టికే మన పురాణాలు ఉన్న కల్చర్ వాల్యూస్ చదివితే చెడిపోవడం అన్నది. సో గెట్ బ్యాక్ టు ద రూట్స్. నాకు ఫ్రూట్స్ మంచిగా గావాలి, పిల్లలు మంచిగా గావాలి అంటే ఎక్కడికి పోవాలా? రూట్స్‌లో నీళ్లు పోయాలా. రూట్స్ చేస్తే వర్క్ ఆన్ రూట్స్ టు వాంట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ మీద ఫోకస్ చేస్తే ఫ్రూట్స్ మంచిగా రాదు. రూట్స్ మీద అంటే మనమే.
మనమే మన వాల్యూస్ని మళ్ళా చెప్తూ ఉండాలి. లక్కీగా నేను చాలా చూశాను మాధవి. ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ అని ఇట్లా అంత మంచిగా వస్తున్నాయి. సో కాబట్టి మేక్ ష్యూర్ యు జాయిన్. పాడ్కాస్ట్లు వస్తున్నాయి, క్లాసెస్ కూడా వస్తున్నాయి, ఆన్లైన్లో వస్తున్నాయి, ఆఫ్లైన్ వస్తున్నాయి. సో ప్లీజ్ జాయిన్, ఎతికి జాయిన్ చేయండి. మీరు ఒక రోజులో 2 రోజులు కనిపించదు, బట్ సర్టన్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీ ముందున్న రజిత అవన్నీ చూసి పెరిగిన రజిత మైనంపల్లి. సో కాబట్టికే ఇవి ఉండిపోతాయి. ఈ కథలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే అవన్నీ చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారత్ అని అక్కడి నుంచి చూసిన వాళ్ళం మేమంతా. సో కాబట్టికే దట్స్ వాట్ వి ఆర్ టుడే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.